ప్రజా సమస్యలు, వికలాంగుల పెన్షన్ల పెంపు, ఇతర పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మలక్పేట బదిరుల ఆశ్రమ పాఠశాల, మాసప్ ట్యాంకులోని అందుల పాఠశాల, సరూర్ నగర్లోని వికలాంగుల పాఠశాలలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మలక్పేటలో మంత్రి మాట్లాడుతూ మూగ చెవిటి విద్యార్థులకు కేవలం 10వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని, త్వరలో ఇంటర్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వికలాంగులకు పింఛన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి మేము మొన్న వరల్డ్ డిజేబుల్ డే రోజు మన వాళ్ళందరినీ చూసినప్పుడు బయట ఎంతో మంది చలికి వణుకుతున్నారు. మన హాస్టళ్ల పరిస్థితి ఏంటిది, మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అని శైలజ గారితో, అనిత రామచంద్రన్ గారితో నేను మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళందరికీ కనీసం నైట్ పూట పడుకోవడానికి మంచి దుప్పట్లు కూడా మనం ఇస్తే నైట్ పూట పడుకుంటారు, డే టైంలో ఇతరత్ర కార్యక్రమాలకు కూడా వాళ్ళు చేసుకుంటారని ఈ రోజు మన హాస్టల్స్లలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. మాకు అడవులలో ప్రాంతాలలో, అడవి ప్రాంతాల్లో కూడా అనేక మంది పేదలు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు, ఇంకా అట్టడుగు వర్గాల దళిత బహుజన పేదలు ఉంటారు. వాళ్ళకు మంచి దుప్పట్లు కూడా దొరకక చలితోటి నెగళ్ళ కాడ, జంగల్లో ఉంటే కట్టెల పొయ్యిల కాడ కూర్చొని తెలంగాణ చలి కాచుకొని ఒక్కొక్కసారి పిల్లలు కూడా అంటుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీంతో మేము కూడా చాలా రోజులుగా అక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం 2 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి చేస్తున్నాం. ఈసారి కూడా మేము అచ్చంపేట అడవులలో చేసి రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. దానికంటే కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కువ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నిన్న ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళు కూడా ఎందుకు ఈ సొసైటీ ఒక వెకిలిగా చూస్తుంది, అంటే వీళ్ళు ఎందుకు పనికిరారు అట్లా ఇట్లా చూస్తుంది. కానీ వాళ్ళను కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎన్ని గంటలైనా నిలబడగలుగుతారు, ఎక్కడైనా ఆపగలుగుతారు ట్రాన్స్జెండర్స్. సో వాళ్ళని హోమ్ గార్డులుగా, ట్రాఫిక్ దగ్గర అట్లా జాబ్స్ ఎంత 80 మందికి 40 మందిని ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు జాబులలో పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న మన డిజేబుల్ పర్సన్స్ నుంచి కూడా కాల్ సెంటర్స్ లలో కూడా, ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కొంతమందిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మనకు కళ్ళు కనపడకుండా కాళ్ళు, చేతులు, మనసు ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏం చేయగలుగుతామో అదే మనం చేయాలి. ఒకవేళ కాలు పని చేయకుంటే చేయితో ఏం చేయగలుగుతాము, మనసుతో ఏం చేయగలుగుతాం, కళ్ళతో ఏం చేయగలుగుతాం. అట్లా ఒక అవయానికి ఇబ్బంది ఉంటే ఈ మిగతా బాడీనంతా కూడా యాక్టివ్ చేసుకుని మనం తప్పకుండా మీరందరూ మంచి ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మన డిపార్ట్మెంట్ నుంచి, మన డిజేబుల్ పర్సన్స్ నుంచి ఎవరెవరైతే సక్సెస్ అయ్యిండ్రో వాళ్ళందరి స్టోరీస్ కూడా మీతో అందరితో ఒక రోజు షేర్ చేసుకునే విధంగా మన వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి కథలను, స్టోరీస్ కూడా మీకు వినిపిస్తాం. అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇక్కడ ఉండేటువంటి డిజేబుల్ పర్సన్స్ కి అందరికి కూడా తప్పకుండా ఇది ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఇందాక అన్నట్టుగా గంగాధర్ గారు అన్నట్టుగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఏది కూడా మనకు ఆటంకం కాదు. ఇవాళ గ్రూప్ 1 లో సెలెక్షన్ అయి ఉన్నారు, గ్రూప్ 4 లో ఆల్రెడీ సెలెక్టెడ్, తర్వాత డిఎస్సి లో మన వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు, డిజేబుల్ నుంచి కానీ, ఇట్లా బ్లైండ్ నుంచి కానీ, విజువల్ హ్యాండిక్యాప్ నుంచి కానీ సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు మీకు ఒక స్ఫూర్తికరమైనటువంటి పరిస్థితి, స్ఫూర్తిదాయకంగా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడా కూడా తగ్గకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది మాత్రం మీరు అందరూ టార్గెట్ పెట్టుకోండి. ఈ హాస్టళ్లలో మనం ఉంటున్నాము ఒక అవకాశంగా, బట్ మనం తొందరగా ఏదో ఒక రూట్ వెతుక్కొని మన కుటుంబ సభ్యులకు, మనల్ని చాలా మంది ఏమనుకుంటారంటే భారం అనుకున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు, మన బంధువులు మనల్ని దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి టైంలో మనం కొంతమంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటికాడ అన్ని వసతులుండి కూడా కుటుంబ సభ్యులు మన యొక్క కేర్ తీసుకోకపోవడం మూలంగా కూడా వచ్చిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి మనము
ఒక ఆదర్శవంతంగా మనం ఏందో చేసి చూపించే విధంగా ఒక ఛాలెంజ్డ్ గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు స్పెషల్ గా కూడా మరి జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది, ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఇళ్లలో గాని ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఊళ్ళల్లో మరి ఇందిరమ్మ ఇల్లు గాని ఇతరత్ర రేషన్ కార్డ్స్ గాని అట్లాంటి వాటిల్లో కూడా మనకు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి ఎలాంటి పరికరాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే మరి అందజేయడం జరుగుతుంది. మొన్న ఒక ప్రోగ్రామ్ గోపాల్ ఏ ఊరు? ఏం చేస్తున్నారు గోపాల్? ఇప్పుడు ఏం చదువుకోవాలనుకుంటున్నారు?